అడిగ దీనికి సంబంధించే మనం బ్రేకింగ్లో అప్డేట్స్ చూస్తున్నాం. హత్య కేసులో A6గా ఉన్న శ్రవణ్ ఉన్నారు, అమృత బాబాయ్ ఈయన A6గా ఉన్నారు. అతడికి కూడా కోర్టు జీవిత ఖైదు విధించింది. హత్య కేసులో A6గా ఉన్నారు శ్రవణ్ కుమార్. తీర్పు తర్వాత కోర్టు పరిసరాల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు విజువల్స్. ఇది శ్రవణ్ కుటుంబ సభ్యులకు సంబంధించింది. శ్రవణ్ భార్య, శ్రవణ్ పిల్లలు కోర్టు పరిసరాల్లో ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ టైంలో పోలీసులతో గొడవ కూడా దిగారు శ్రవణ్ కుటుంబ సభ్యులు. అసలు ఈ ఎపిసోడ్ అంతటికి అమృతనే కారణమని ఆరోపిస్తున్నారు. నాన్నకు అసలు సంబంధం లేదు, ఎలా శిక్ష వేస్తారు, అంతా అమృతమే కారణం దీనికి అని చెప్పేసి శ్రవణ్ కూతురు, భార్య పోలీసులతో గొడవ పెట్టుకుని ఏడవడం మనం చూస్తున్నాం. మీకు తెలీదా మొత్తం బ్లాక్ పేపర్ పైన సైన్ చేయించుకొని చేశారు, అబద్ధం చెప్పించి ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా చేశారు. ప్లీజ్ నాన్న అంటే మీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేయండి. టీవీ నైన్ స్క్రీన్ మీద మనం 2 బాక్సుల్లో చూస్తున్నాం. 2 కుటుంబాల వాళ్ళు బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే ఒక మనిషి చేసిన తప్పు, ఒక మనిషి మెదడులో వచ్చిన ఆలోచన ఎంతమందిని బాధ పెడుతోంది, ఎంతమందిని ఏడ్చేలా చేస్తోంది ఒక్కసారి అందరూ గమనించాలి. ఇది ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. A6గా ఉన్నారు మారుతిరావు తమ్ముడు శ్రవణ్. ఆ శ్రవణ్ భార్య, శ్రవణ్ కూతురు అక్కడికి వచ్చి పోలీసులతో గొడవ పడుతున్నారు. అసలు దీనంతటికీ కారణం అమృతనేమో, నాన్నకి సంబంధం లేదు, వాళ్ళు బెదిరించారు, ఇలా చేశారంటూ వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇక రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. 7 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న ఇటు ప్రణయ్ కుటుంబం, ఆ కుటుంబ సభ్యులు ఇవాళ తీర్పు వస్తూ ఉంటే కోర్టుకు ఎందుకు రాలేదా అని అందరు ఎదురు చూశారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమనుకుంటున్నాడు, ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు న్యాయం కోసం, సో ఆయన ఏమనుకుంటున్నాడు, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడని చెప్పేసి అందరూ చర్చించుకున్నాం. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు ప్రణయ్ కుటుంబ సభ్యులు. బాలస్వామి అక్కడికి వచ్చి ఆ కుటుంబ సభ్యులందరూ ప్రణయ్ సమాధి దగ్గరకు వచ్చారు. మిర్యాలగూడలో సమాధి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా కొడుకుని తలుచుకొని కన్నీరు పెడుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. నిజంగా ఇప్పుడు ఈ 2 కుటుంబాలే కాదు, ఈ వార్త తెలిసిన వాళ్ళందరూ అంటే ఇవాళ ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా ఖచ్చితంగా బాధపడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నో హత్యలు జరుగుతుంటాయి, ఎన్నో దుర్ఘటనలు జరుగుతుంటాయి. కానీ ప్రణయ్ హత్య కేసు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైంది. ప్రతి ఇంట్లో ఒక చర్చనీయాంశమైంది. అలా జరిగిందా? ఒక తండ్రి తన కూతురు కులాంతర వివాహం చేసుకున్నందుకు అల్లుడిని చంపేయించాడా సుపారీ గ్యాంగ్తో? అది కూడా అంత దారుణంగా ఒక టౌన్లో హత్య జరుగుతుందా? ఉదయం 11:30, 12 గంటల ప్రాంతంలో నడి రోడ్డుపై దారుణంగా చంపేస్తారా? ఇలా గత 7 సంవత్సరాలుగా చర్చించుకుంటూనే ఉంది ప్రతి కుటుంబం. అండ్ ఇది వాయిదాలు పడుతున్న కొద్దీ మాట్లాడుతూనే ఉన్నారు ఈ కేసు గురించి. ఇవాళ ఏ తీర్పు వస్తుందా అని ఎదురు చూశారు. 2 బాక్సులో మనం చూస్తున్నాం. ఒక తీర్పు ఎన్ని కుటుంబాన్ని బాధ పెడుతుంది. ఇలా ఒక మనిషి మెదడులో వచ్చిన ఆలోచన, ఒక మనిషి చేసిన పొరపాటు, ఒక మనిషి ఆలోచించిన విధానంలోని తప్పు ఇంతమందిని ఇవాళ బాధ పెడుతోంది మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం అమృత బాబాయ్ శ్రవణ్ అతడి పేరు. పూర్తిగా ఈ హత్య చేసిన వాళ్ళు నిందితులు 8 మంది అయితే అందులో A1గా ఉన్న మారుతిరావు చనిపోయారు. సో 7 ఉన్నారు. ఆ 7లో A2గా ఉన్న సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధించింది నల్గొండ కోర్టు. ఇక మిగతా 6 జీవిత ఖైదు విధించింది. ఆ 6లోనే ఉన్నారు ఇప్పుడు ఏడుస్తున్న ఈ అమ్మాయి A6గా ఉన్న శ్రవణ్ కూతురు. శ్రవణ్ మారుతిరావుకి తమ్ముడు, అంతా ఎంతో కలిసిమెలిసి ఉంటారు, వ్యాపారంలో కూడా భాగస్వామి. ఆ శ్రవణ్ కూతురు ఏడవడం మనం చూస్తున్నాం. ఒక్కసారిగా పోలీసులతో గొడవ పెట్టుకుంటోంది, నాన్న గురించి తలుచుకుంటూ ఏడుస్తోంది. ఒక తండ్రి దుఃఖం మనం చూస్తున్నాం. ఇది ఇప్పటిది కాదు, దగ్గరగా ఈ సెప్టెంబర్ వస్తే 7 ఏళ్ల దుఃఖం ఇది.
2018 సెప్టెంబర్ 14న అత్యంత దారుణంగా తన కొడుకును నరికి చంపాడని తెలిసిన తర్వాత ఈ తండ్రి బాలస్వామి పడ్డ క్షోభ అది మనం చెప్పలేము.